వెల్కమ్ టు ఐ న్యూస్. పందుల నుంచి మనుషులకు వ్యాపించే అరుదైన స్వైన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ రకం ఒకరిలో వెలుగు చూడటంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. అయితే ఈ వైరస్ గురించి భారత ప్రజలు తీవ్ర భయాందోళన చెందాల్సిన అవసరం లేదని న్యూఢిల్లీ ఆస్థా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రదీక్ కడియన్ స్పష్టం చేశారు. ఈ వైరస్ వ్యాప్తి తీవ్రత ఎంత, ఇది ఎంతవరకు ప్రమాదకరం, పందులు పశువుల పెంపకదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. న్యూఢిల్లీలోని ఆస్థా హాస్పిటల్కు చెందిన ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ ప్రదీక్ కడియన్ ఈ అరుదైన స్వైన్ ఇన్ఫ్లుయెంజా కేసుపై స్పందిస్తూ ప్రజలకు ఆరోగ్య రంగానికి సంబంధించి అనేక కీలక విషయాలను వెల్లడించారు. స్వైన్ మూలానికి చెందిన ఇన్ఫ్లుయెంజా వైరస్ను ఒక మనిషిలో గుర్తించడం అనేది ఖచ్చితంగా వైద్య నిపుణులు, హెల్త్ అథారిటీస్ అత్యంత నిశితంగా పర్యవేక్షించాల్సిన అంశమే అయినప్పటికీ దీనిని చూసి సాధారణ భారతీయ పౌరులు వెంటనే భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి స్వైన్ ఫ్లూ లేదా స్వైన్ ఇన్ఫ్లుయెంజా వైరస్లు పందులలోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. చాలా అరుదైన పరిస్థితుల్లో అప్పుడప్పుడు మాత్రమే జంతువులతో అత్యంత సన్నిహితంగా ఉండే మనుషులకు ఇవి సోకే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఆరోగ్య శాఖ అధికారులు, సైంటిస్టులు, పరిశోధకులు విశ్లేషించాల్సిన అసలు అంశం ఏమిటంటే ఈ వైరస్ ఒక మనిషి నుంచి మరో మనిషికి ఎంత సమర్థవంతంగా, ఎంత వేగంగా వ్యాపించగలదు అనేదే. మనుషుల మధ్య వ్యాప్తి చెందే సామర్థ్యం ఈ వైరస్కు ఉందా లేదా అనే అంశంపైనే దీని తీవ్రత ఆధారపడి ఉంటుంది. పందులతో లేదా ఫారంలతో ఎలాంటి సంబంధం లేని సాధారణ ప్రజానికానికి ఈ వైరస్ వల్ల వచ్చే తక్షణ ప్రమాదం చాలా తక్కువగానే ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పందుల పెంపకం కేంద్రాలు లేదా పశువుల ఫారంలో నిరంతరం పనిచేయని వారికి దీని నుంచి ఎలాంటి ఇమీడియట్ థ్రెట్ ఉండదు. అయినప్పటికీ ఇన్ఫ్లుయెంజా రకం వైరస్లు కాలక్రమేణా వేగంగా జన్యు మార్పులకు లేదా ఉత్పరివర్తనాలకు లోనయ్యే సహజ లక్షణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి భారతదేశం ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్క మనిషిలో ఈ రకమైన వైరస్ను గుర్తించినంత మాత్రాన దేశంలో వెంటనే పెద్ద ఎత్తున వ్యాప్తి ప్రారంభమైందని కానీ లేదా మరొక కొత్త మహమ్మారి మొదలైందని కానీ అర్థం కాదని డాక్టర్ ప్రదీక్ కడియన్ క్లారిటీ ఇచ్చారు. ప్రాథమిక దశలోనే ఇలాంటి అసాధారణ ఇన్ఫ్లుయెంజా కేసులను మెడికల్ టీమ్స్ నిరంతరం ట్రాక్ చేయడం, అసాధారణ లక్షణాలు ఉన్నవారి నమూనాలను సేకరించి ల్యాబొరేటరీలకు పంపడం, వాటిని సకాలంలో గుర్తించి సంబంధిత ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులకు నివేదించడం అత్యంత కీలకమైన చర్య. ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉన్నందున పందులను పెంచేవారు, పందుల ఫారంలలో పనిచేసే కార్మికులు లేదా పశువులతో తరచూ సన్నిహితంగా మెలిగే వ్యక్తులు తమ శ్వాసకోశ ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వైన్ ఇన్ఫ్లుయెంజాతో సహా ఇతర సాధారణ ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్లలో సాధారణంగా తీవ్రమైన జ్వరం, శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరగడం, నిరంతరంగా వచ్చే దగ్గు, గొంతులో తీవ్రమైన నొప్పి లేదా మంట, ముక్కు కారడం లేదా ముక్కు మూసుకుపోవడం, తలనొప్పి, కండరాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన శారీరక నీరసం, అలసట, కడుపులో అసౌకర్యం లేదా జీర్ణాశయ సంబంధిత సమస్యలు వంటి ప్రాథమిక లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు కేవలం స్వైన్ ఫ్లూకి మాత్రమే ప్రత్యేకమైనవి కావు. సాధారణంగా వచ్చే వాతావరణ మార్పుల ఫ్లూలో కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. అయితే పందులు లేదా ఇతర పశువులతో సంబంధం ఉన్న వ్యక్తులు జ్వరం లేదా దగ్గుతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు తమ వృత్తి లేదా పశువులతో మెలిగిన వివరాలను డాక్టర్కు స్పష్టంగా వివరించడం రోగ నిర్ధారణలో చాలా ఉపయోగపడుతుంది. పందులతో లేదా పశువులతో సన్నిహితంగా మెలిగిన తర్వాత ఎవరికైనా తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలు లేదా తీవ్రమైన అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది లేదా ఆయాసం రావడం, ఛాతిలో విపరీతమైన అసౌకర్యం, భారంగా అనిపించడం లేదా ఛాతి నొప్పి, నిరంతరంగా జ్వరం రావడం, మందులు వాడినా జ్వరం తగ్గకపోవడం, శరీరంలో తీవ్రమైన నీరసం ఆవహించి నడవలేని పరిస్థితి ఏర్పడడం, మెదడుపై ప్రభావం పడి మైండ్ అయోమయంగా మారడం లేదా స్పృహ తప్పడం, ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా వేగంగా క్షీణించడం వంటి ప్రమాదకరమైన సంకేతాలు కనిపించినప్పుడు అస్సలు నిర్లక్ష్యం వహించకూడదు. వైద్యుడిని కలిసినప్పుడు పందులు లేదా పశువులతో జరిగిన సన్నిహిత సంబంధం గురించి తప్పనిసరిగా వివరాలు తెలియజేయాలి. దీనివల్ల వైద్యులు తగిన యాంటీవైరల్ చికిత్సను, ఐసోలేషన్ మార్గదర్శకాలను వెంటనే ప్రారంభించడానికి వీలవుతుంది. ప్రభుత్వ ఆరోగ్య విభాగాలు కూడా సరిహద్దు ప్రాంతాలలో ఫారంలలో ముందస్తు నిఘాను పెంచడం ద్వారా ఈ వైరస్ విస్తరించకుండా సమర్థవంతంగా అరికట్టవచ్చు.